మనం మార్కెట్కు వెళ్ళి రోజు కూరగాయలు కొంటుంటాం, కానీ అవి ఎక్కడ పండుతాయో ఎలా పండిస్తారో మాత్రం తెలియదు. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేస్తే గుండె గుబేల్ మనడం ఖాయం. హైదరాబాద్ మార్కెట్లకు వచ్చే సగం కూరగాయలకు పైగా మురుగునీటితో పండించినవే అని రీసెంట్గా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కూరగాయలు గనక తింటే ప్రజల ఆరోగ్యంపైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయనేసి తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని ఆదేశాలను జారీ చేసింది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, వీటి సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. గట్కేసర్ మండల్, మేడ్చల్ జిల్లా, ముత్యాలగూడలో ఉన్నాము. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన పనులు అయితే నడుస్తున్నాయి. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. మరి వీళ్ళ పంట సాగు ఏ విధంగా నడుస్తుంది, మరి ఎండాకాలం నీటి ఎద్దట ఏమైనా ఉందా ఏంటి అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. ఎక్కడ చూసినా బోర్ అయితే కనిపిస్తలేదు. మరి నీటి సాగు కోసం ఏ నీటిని వాడతారు మీరు? నీటి మా సైడ్ మురికిని వాటర్ వస్తుంది మేడం, మురికే వస్తుంది, మంచినీళ్ళు రావు ఇక్కడ. మంచినీళ్ళు వచ్చినా సరిపోవు ఇక్కడ పొలాలకు, ఎందుకంటే ఎండాకాలం కదా, తక్కువ వస్తాయి నీళ్ళు. కాదమ్మా, మరి మురికి నీళ్ళు వాడితే మరి మామూలుగానైతే కూరగాయలకి డేంజర్ అంటారు కదా, ఏం కాదా? ఆవులకి మార్కెట్లలో కాదు, గోశాలలో వేసేస్తాం. మనుషులైనా జంతువులైనా ఒకటే ఎఫెక్ట్ వాటి ఆరోగ్యం మీద. కాకపోతే పక్కనే బాగా పెద్ద మురికి కాలువ ఉంది కదా, ఆ కాలువల నుంచి పంపు సెట్లు పెట్టి మోటార్లతోటి పైకి గుంజుతున్నారు. ఆ నీళ్ళన్నీ సాగుకే వాడతారు. సాగుకు పచ్చిగడ్డి మీద అంతా గడ్డి అక్కడ అంతా పంట కూడా ఈ నీళ్ళతోటే వండుతాయి. పంట మంచిగా ఒక నాణ్యతగా లేకపోతే ఒక మంచిగా పంట వండుతుందా నీళ్ళతోటి? మరి మంచిగా వస్తుంది. ఆ నీళ్ళు ఏం డేంజర్ కాదా అని అంటే ఇప్పుడు పంటకి? ఇప్పుడు మొత్తం ఇవే వాడుతారు, ఇవే వాడి ఉప్పల్ మార్కెట్ లో అంతే అమ్ముతారు. కొనేటోళ్ళు ఎట్లా కొంటారు? మురికి నీళ్ళల్లో వండించిన కూరగాయలు అంటే కొంచెం భయపడతారు కదా. భయపడతారు, కానీ ఇప్పుడు మార్కెట్ లో చూస్తున్నాము, ఇక్కడ మేము వాడుకోపోయేది వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రాసెస్ ఉంది? ఏమేం పంట వేసినావు నువ్వు? ఇక్కడ దున్నుతున్నావు కదా ఇప్పుడు. ఇంట్లో పుంటి కూర వేసినాం, అవన్నీ అక్కడ సుక్క కూర వేసినాం, పాలకూర వేసినాం, మళ్ళీ బచ్చలు. మొత్తం ఆకుకూరలే పండిస్తారు? ఎవరైనా కూరగాయలు పండించేటోళ్ళు ఉన్నాయి? ఇక్కడ కూరగాయలు పండాయమ్మా, మొత్తం ఆకుకూరలే. ఇక్కడ పండించే పంటలన్నీ కూడా ఈ మూసి పరివాహిక ప్రాంతాల్లో ఈ నాలా పొంటి వెళ్తున్న సరౌండింగ్ లో ఉన్న భూముల దగ్గరే ఈ వ్యవసాయాన్ని అయితే చేస్తున్నారు. ఈ నాలా ఏదైతే ఉందో నాలాల నుంచి కంప్లీట్ గా మోటార్ల ద్వారా ఈ గుంజేసి ఈ పొలాలలోకి అయితే విడుస్తున్నారు. ఇక్కడ ఒకరిద్దరనే కాదు, కంప్లీట్గా ఇక్కడ భూములు ఉన్న వాళ్ళంతా కూడా కౌలుకియడం, లేదంటే భూములు ఉన్న వాళ్ళు స్వతహాగా వ్యవసాయం చేసుకోవడం ద్వారా వాళ్ళు నీటి ఎద్దటి కారణంగా కంప్లీట్గా మూసిలో ఉన్నటువంటి ఈ కాలువల పొంటి వెళ్తున్నటువంటి నీటి మీదనే సాగు చేయడం అనేది, సాగు పైన మాత్రం డిపెండ్ అవుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాము. ఈ నీటినే ఇక్కడ ఉన్నటువంటి పొలాలకన్నింటినీ కూడా వదులుతూ వాటి ద్వారా వచ్చే నీటితోనే సాగు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ మన కళ్ళకు కనిపించే ఎంత దూరం ఉందో అన్ని ఎకరాల్లో కూడా కంప్లీట్గా వ్యవసాయం అయితే నడుస్తుంది. మరి వీళ్ళకి నీటి ఎద్దటి ఏ విధంగా ఉంది, మురికి నీటిని పండించడం ఎన్నేళ్ల సంధి చేస్తున్నారు, సో ఇదే ఆధారమా లేదంటే వేరొక దారి ఏమైనా ఉందా, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడున్న రైతుల్ని కొంతమందిని మాట్లాడిస్తాం. మూసి మురికి నీటి మీదనే ఎందుకు డిపెండ్ అవుతుంది మీ సాగు? మళ్ళీ ఆపొద్దు నుంచి ఇవే సాగినాయి, అవే అవే ఆడుతున్నాం మేము. బోర్లు లేవు ఇక్కడ. మరి మురికి నీటితోటి మంచిగా వండుతాయి ఇక్కడ ఉన్న కూరగాయలన్నీ? పంట మంచిగానే వెళ్తాయి. ఏమేమి పండిస్తావు? నేను ఇప్పుడు బెండ చెట్లు వేస్తున్నా, బెండకాయలు. మోటార్ ద్వారా ఈ నీటిని అయితే ఈ మూసి నుంచి గుంజుతున్నారు కదా, ఆ నీళ్ళతోటి పంట అనేది మంచిగా నాణ్యతగా క్వాలిటీగా అనేది వస్తుందా, లేకపోతే మన చీడ పీడ అనేది వస్తుందా ఏంటి? చీడ వస్తుంది కానీ చీడ వచ్చేస్తుంది, అంత పొక్కలు అవి మందులు కొడతాం. ఆరోగ్యానికి మీరు మరి ఇక్కడనే ఇవి మీరు పండించినవి తింటారా, లేకపోతే వేరే వాళ్ళే ఎక్కడన్నా మార్కెట్లకు పోయి కొనుక్కొచ్చుకుంటారా? ఇట్లా మీరు పండించిన ఏ మార్కెట్కి పంపిస్తారే? మేము ఉప్పల్ మార్కెట్ పంపిస్తాం, మేమే తింటాం, మేము కూడా తింటాం. మంచిగా ఉన్నావా? ఆరోగ్యంగా మంచిగా ఉన్నాం, ఏం కాదా? ఏం కాలేదు అయితే మాకు. ఆ నీళ్ళ నుంచి బాగా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అవి పంట పొలాలకు ఎంతవరకు మంచిది అనుకుంటున్నావు? ఇప్పుడైతే ఆ నీళ్ళ వల్లనే మంచిగా వెళ్తున్నాయి పంటలు. మళ్ళీ కానీ కొన్ని బలం మా వేసే మందులు తక్కువ వెలుగుతున్నాయి మాకు. ఈ మురుగునీటితోటి పంట సాగు అనేది చేస్తుండ్రు, మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటారు? మీకు సరిపడ నీళ్లు గనక ఇస్తే పంట పొలాలకు సరిపడ నీళ్లు, వాటి మీద డిపెండ్ అవుతారా మీరు? తాత నీళ్ళు ఇస్తే దాంతోనే సాగు చేస్తాం, అంటిస్తాం కదా. ఇవి ఇప్పుడు ఆపోదు ఏండ్ల నుంచి ఇవే వస్తున్నాయి, ఇవే అలుకుతున్నాం, అట్లా అంతే నడుస్తున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఉండే,
కేసీఆర్ గవర్నమెంట్. అప్పట్లో మీకు ఏమైనా నీటి ఎద్దటి ఉండనా, లేకపోతే ఈ నీళ్ళ మీదనే ఆధారపడ్డారా? అప్పుడు ఇట్లనే ఇప్పుడు ఇట్లనే ఉందా? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నుంచి మీరు అంతకన్నా ముందు కూడా అవే నీళ్ళతో ఆడినాం. ఏళ్ళ నుంచి ఇప్పుడు 10-20 ఏళ్ళ నుంచి కూడా 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇవే నీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ రైతుకు. మురుగునీరు నొరగ కూడా చూడండి, ఈ నొరగ ఇక్కడ నించుంటే 5 నిమిషాలు ముక్కు పుటాలు అదిరేటువంటి వాసన కూడా. ఇలాంటి నీటిని ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు, దిగువగా ఉన్నటువంటి పంట పొలాల సాగుకు మాత్రం వదులుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ మీకు నీటిని ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక డబ్బాలో మనము స్టోరేజ్ చేసి మరి చూపిస్తున్నాను. కంప్లీట్గా గ్రీన్గా, అంటే అక్కడ మూసీ కాలువలో వెళ్తున్నటువంటి నీటిని ఒక డబ్బాలోకి వేస్తే గనక ఎట్లుంటాయి అనేసి చూపిస్తున్నాను. డబ్బా పైనుంచి చూడొచ్చు, అట్లాగే డబ్బాలో కూడా చూడొచ్చు. కంప్లీట్గా మురుగునీరు అయితే మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి నీటిని అయితే మనం చూస్తున్నాము. ఇలాంటి నీటినే కంప్లీట్గా కూరగాయల సాగుకైతే వాడుతున్నారు. సో ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ మూసి పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్లో ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూసి పరివాహిక ప్రాంతాల్లో వెళ్ళేటువంటి నాలా గుండా వెళ్తున్న ప్రవాహిక నీటినైతే మోటార్ల పంపు సెట్ల ద్వారా కూడా ఈ పొలాల్లోకి వదులుతున్న పరిస్థితులు. ఒక్క ఉప్పల్ ఏరియాలోనే కాదు, సిటీ అవుట్స్కట్స్, సిటీ సరౌండింగ్లో కంప్లీట్గా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, కలకలలాడే నిగనిగలాడే ఈ ఆకుకూరలు కూరగాయల వెనుకల ఉన్న అసలు రహస్యం ఇదే. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకుకూరలతో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభావం చూపుతోంది. సో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, కోర్టు వ్యాఖ్యల్ని ఎట్లా తీసుకుంటారు? అసలు దీని గురించి, ఈ ఆర్డర్ కాపీ గురించి ఏం చెప్తారు? ప్రజా ప్రయోజన వాజ్యం అనేది రాజ్యాంగంలో ఒక హక్కు. ఆ హక్కు ద్వారా, ఒక ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా మన దగ్గర ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఇంతకుముందు గత పాలకులు ఏర్పాటు చేసిన ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఆ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా 6th నిజాం, 7th నిజాం, 5th నిజాం టైంలో హైదరాబాదు సిటీని ఒక వెనిస్ మోడల్లో కడదాం అనే ఆలోచనతోని ఎన్నో కందకాలు, చెరువులు, సాగునీటి అవసరాల కొరకు, సాగునీటి అవసరాలు తీరనీకి చెరువులు కానీ లేక్స్ కానీ వాళ్ళు తవ్వించడం జరిగింది. అయితే ఎక్కువ శాతం ఈ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి అని చెప్పి ఇంతకుముందు ఒక ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే, కమిటీని ఏర్పాటు చేసి ఎంత విస్తీర్ణంలో ఇవి పారుతున్నాయి. ఇంతకుముందు HMDA ఎక్స్టెన్సివ్గా ఒక సర్వే కండక్ట్ చేసి ప్రతి లేక్ ఒక నంబర్ అసైన్ చేయడం జరిగింది. ఆ నంబర్ ప్రకారము దీని క్యాడస్ట్రల్ సర్వే ఇంత, దీని పెరిఫెరీ ఇంత, ఇన్ని కిలోమీటర్లు వారుతుంది, లేకుంటే దీని బఫర్ జోన్ ఇంత, ఇది ఒక పాయింట్ దగ్గర కంటామినేట్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర ఎన్క్రోచ్మెంట్కి గురవుతుంది అనే విషయాలు మొత్తము HMDA వాళ్ళు సర్వే కండక్ట్ చేసి దాన్ని వెబ్సైట్ ద్వారా ప్రజల దృష్టిలోకి తీసుకుపోవడం జరిగింది. అదే ప్రజలు నివారించవచ్చు, ఇట్లా ఆక్రమణలకు గురైతే నివారించవచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం HMDA వెబ్సైట్లో ఈ వివరాలన్నీ పొందుపరిచినాయి. కాకపోతే కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు భూమిని ఆక్రమించే ఉద్దేశంతోన ఈ లేక్స్ అనేటివి వాస్తవ రేఖల కంటే కుంచుకుపోయినాయి. హైకోర్టు ఏం చేసిందంటే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. న్యాయవాదులను మీరు సందర్శించుండ్రి, సీనియర్ న్యాయవాదులను 2 అపాయింట్ చేసి శ్రీకాంత్ రెడ్డి గారిని, ఇంకా వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారిని పెట్టి మీరు ఈ లేక్స్ ఏవైతే నోటిఫై చేసి ఒక 13 చెరువులు చెప్పారు, ఈ వాటర్ బాడీస్ని మీరు సందర్శించి దీని మీద ఒక నివేదిక తయారు చేయండి అని. అయితే మొన్న 16 రోజు ఆ నివేదిక అనేది వాళ్ళు సమర్పించారు. దాన్ని చూసి హైకోర్టు విస్మయం వ్యక్తపరిచింది. మ్యాప్ ప్రకారం ఇంత దూరం వారుతున్నాయి, కానీ వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏంటంటే పరివాహక ప్రాంతాలలో కూరగాయలు, ఆకుకూరలు కానీ కూరగాయలు, చిన్న టమాటాలు, గిమాటలు అవి పండించుకుంటా వాటిని మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే అవి తింటే ప్రజల మీద తీవ్ర ప్రభావం పడుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని అడ్వకేట్ జనరల్ గారికి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికి మీరు మా ఉత్తర్వులను అమలుపరచుండ్రి, ఇంకా మొత్తం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకునేటట్టు చూడండి, ఈడ ఎవరు కూరగాయలు కానీ
లేకుంటే ఆకుకూరలు కానీ మీరు మార్కెట్లో అమ్మకుంటా చూడండి, దీని మీద చర్యలు తీసుకోమని ఆదేశించింది. అసలు ప్రజా ఆరోగ్యం పట్ల ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి సార్? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ అనుకుంటున్నది. అంటే దానిలో ఎంత శాతం ఏవి ఎంత శాతం ఉండాలనే నియంత్రణ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ఉన్నది. అయితే ఆ చట్టం ప్రకారం ఇదైతే డైరెక్ట్ టాక్సిన్స్ లోపలికి పోతున్నాయి కాబట్టి దాన్ని మొత్తం పూర్తిగా నివారించండి. కోర్టు ఇన్వాల్వ్ అవుతుందా ఇట్లాంటి సబ్జెక్ట్లో? తప్పకుండా కావాలి. ఇప్పుడు ప్రజా ప్రయోజనం వాద్యం ద్వారా ఒక విషయం ఏంటంటే ఈ ఇరిగేషన్ సోర్సెస్ కానీ అప్పట్లో నిజాం కాలంలో కట్టిన లేక్స్ కానీ అవన్నీ మొత్తం ఎన్క్రోచ్మెంట్స్కి గురవుతున్నాయి. ఈ వాటర్ బాడీస్ ఎకలాజికల్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. గ్రౌండ్ వాటర్ అనేది డిప్లేట్ అయిపోయింది. భారతదేశంలో 42% ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% ఉంది. ఇప్పుడు మనం ఢిల్లీ వేరే రాష్ట్రాలు చూస్తే 23 లేకుంటే 40 లోపల శాతం ఉన్నది గ్రౌండ్ వాటర్. అది చాలా పెద్ద డిజాస్టర్కు దారి తీస్తుంది. కూరగాయల సాగు సురక్షితమైన న్యూట్రిషనిస్ట్ అపర్ణ మనతో పాటు ఉన్నారు. డాక్టర్, మాట్లాడదాం. మేడం చెప్పండి, సో కూరగాయల సాగు అనేది కంప్లీట్గా మురుగునీటితోనే సాగు చేస్తున్నారనేది మనం ప్రత్యక్షంగా చూసాం. నిజంగా ఎంతవరకు అది పబ్లిక్ ఆరోగ్యం పట్ల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి మేడం? అది అసలు సురక్షితం కాదండి. సో ఎప్పుడైతే మనము మురుగునీటితో వాటిని పెంచడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే వాటి హెల్త్ అనేది ఆ కూరగాయలు ఆకుకూరలు ఏవైతే మనం తింటామో వాటి వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మురుగునీటిలో తయారు చేస్తే వాటిలో సరైన పోషక పదార్థాలు లభించవన్నమాట. అందు గురించే మనం ఏం చేయాలి అంటే మంచి నీటితో సాగు చేసుకోవడం చూసుకోవాలి. దానికి ప్రభుత్వాన్ని కూడా నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కొన్ని ఏరియాస్లో, అంటే రైతులు కూడా ఇవన్నీ కావాలని చేయరు, కాకపోతే వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వలన, లేకపోతే సరైన పైప్ లైన్స్ లేకపోవడం వలన, లేదా కొన్ని లీకేజెస్ వలన రిపేర్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల అవ్వచ్చు. సో ఇవన్నీ కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చి ఎక్కడెక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి కనుక ప్రభుత్వం అరికట్టితే మనకి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం పండించుకోవచ్చు, అందరూ హెల్తీగా ఉండొచ్చు. నిజంగా ఆ ఆకుకూరలు అనేది అసలు మురుగునీటిలో పండిందా లేదంటే మంచినీళ్ళలో పండిందా? చూడ్డానికి అయితే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి, ఎట్లా గుర్తించవచ్చు? అలా గుర్తించడం చాలా కష్టం. కాకపోతే మనం ఆకుకూర స్మెల్ ఒకటి చూస్తే కనుక వెంటనే మార్కెట్లో కొనుక్కున్నది దాంట్లో మనకి తెలుస్తుంది అన్నమాట. కొంచెం అవి పాత వాసన లేకపోతే కుళ్ళిపోయిన వాసన, ఒక టైప్ ఆఫ్ కెమికల్ వాసన అలా అనిపించచ్చు. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం కదా, వర్షాకాలంలో ఎప్పుడైతే ఆకుకూరలు ఇంటికి తెచ్చుకుంటామో ఫ్రెష్గా ఉంటాయి, అవి ఇట్లా తినేటట్టు ఉంటాయన్నమాట వెంటనే. సో దాంతో మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ మనం ఏదైతే కూరగాయలు తెచ్చుకుంటామో, ఆకుకూరలు కాయగూరలు, ఇవి మన ఇంట్లో దొరికే వస్తువులతో, అంటే సాల్ట్ వాటర్, ఉప్పు నీటితో కడగడము, ఒక 5 minutes కనుక నానడం పెడితే దాంట్లో ఉన్న మురికి అంతా ఎంతో కొంత మనం తొలగించిన వాళ్ళం అవుతాము. మురికి నీటిలోనే కూరగాయలను పండిస్తున్న సిచ్యువేషన్ కాబట్టి రైతులకి నీటి ఎద్దటి లేకుండా సాగునీటిని అందించే విషయంలో ప్రభుత్వ చర్యలు ఉండాలనేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.